2016లో జరిగిన ఆ ఇన్సిడెంట్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇదే హైటెక్ సిటీలో దిగి ఆ రోజు అర్థం కాలేదు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి. సినిమా అనే ఒక పిచ్చి నన్ను పాల్వంచ నుంచి హైదరాబాద్ దాకా తీసుకొచ్చింది. చిన్న కళలాగా మొదలైంది ఈ సినిమా జర్నీ. అంటే దాని బిఫోర్ డేనే నాకు ఏముండే అంటే ఇంకా అయిపోయింది, మనకి హైదరాబాద్లో మనం ఉండలేం, చాలా ఆశలు పెట్టుకొని కళలుగానే వచ్చాము హైదరాబాద్ అనుకున్నా. కానీ ఆ ఒక్క ఇంటర్వ్యూ ఈ రోజుకి నన్ను ఈ లెవెల్లో ఇక్కడ కూర్చోబెట్టింది. 2026లో నేను మీతో మాట్లాడుతున్నానంటే ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ, ఆ రోజు నేను ట్రావెల్ చేసిన ఆ ట్రైన్ జర్నీ. అందుకే ఈ వీడియోని ఈ స్టేషన్ నుంచి మొదలు పెడుతున్నాను. అనేది లేకపోతే నా లైఫ్లో నేను హైదరాబాద్లో లేను. ఇది అందరికీ కేవలం రైల్వే స్టేషన్ మాత్రమే, కానీ నాకు నా లైఫ్ టర్నింగ్ పాయింట్ ఇక్కడే జరిగింది. ఈ వీడియోలో మనం ముందుకెళ్ళాలంటే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. ఒకసారి చూడండి. వెల్కమ్ టు హైటెక్ సిటీ. సరిగ్గా 10 సంవత్సరాల క్రితం 2016లో నేను అడుగు పెట్టినప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు, కార్తిక్ అని చెప్పేసి. హైదరాబాద్లో పాల్వంచ్లో నేను బేసిక్ ఐడియా ఉందని చెప్పేసి ఎడిటింగ్ గురించి నేర్చుకున్న తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కార్తిక్ని కలిసాను. సో ఇక్కడ మనం సినిమా మీద ఇంట్రెస్ట్ ఉండి మనం ఎలా ట్రావెల్ అవ్వాలి అనే దాని గురించి ఆలోచించినప్పుడు నేను ఏదైనా ఫైనాన్షియల్ సపోర్ట్ ఉంటే బాగుండని చెప్పి కార్తిక్ని సలహా అడిగితే కార్తిక్ నాకు ఒక జాబ్ ఆపర్చునిటీ చెప్పాడు. అదే పిక్స్పెక్టివ్ ఫోటోగ్రఫీ అని చెప్పేసి ఒక ఫోటోగ్రఫీ కంపెనీ. నేను కార్తిక్ని కలవడం కంటే ముందు ఈ హైదరాబాద్ వచ్చిన తర్వాత నాకున్న ఎడిటింగ్ స్కిల్ని నేను ఎవరి దగ్గర చూపించి ఏదైనా చేద్దాము అనుకున్నాను. కానీ ప్రతి ఒక్కరు నాకు ఇచ్చింది ఏంటి అంటే, నీ దగ్గర సిస్టమ్ లేదు, నువ్వు వర్క్ ఎలా చేస్తావు అనేసి. సో అదొక పెద్ద సమస్యలాగా క్రియేట్ అయింది. ఆ టైంలో నేను ఇంట్లో వాళ్ళని అడిగి ఒక విండోస్ సిస్టమ్ కొనుక్కున్నాను, నా ఫస్ట్ పీసీ. దాంట్లోనే నా స్ట్రగుల్స్, కష్టాలు అన్నీ చూశాను. ఎడిటింగ్లో నేను తెలుసుకుంది కొంచెము, నేర్చుకుంది చాలా అంటే నా సిస్టమ్ నుంచే. దాని తర్వాత చిన్న స్టూడియోల దగ్గరికి వెళ్ళాను, నా వర్క్ చూపించాను. వాళ్ళు కొన్ని వర్క్లు ఇచ్చారు నాకు, వాటిని ఎడిట్ చేసి వాళ్ళ దగ్గర నేను సలహాలు తీసుకొని నేర్చుకుంటూ నేను డెమోలు రెడీ చేసుకున్నాను. దాని తర్వాత కార్తిక్ని కలిశాను. ఇదే హైటెక్ సిటీ లోకల్ ట్రైన్ దిగి ఆఫీస్కి వెళ్ళాను. లైఫ్లో ఫస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేశాను, బట్ సక్సెస్ అయింది. అది ఆ రోజు అర్థం కాలేదు ఇదే టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి. ఆ సక్సెస్ అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి ఇదే స్టేషన్లో ఆ ట్రైన్ ఎక్కాను, లోకల్ ట్రైన్. అప్పుడు తెలియదు నా టర్నింగ్ పాయింట్ అది అనేసి. 2016లో జరిగిన ఆ ఇన్సిడెంట్ నాకు తెలియకుండానే 8 years జాబ్ చేశాను అదే కంపెనీలో. కానీ అక్కడ ఒక ట్రెడిషనల్ వీడియోగ్రాఫర్గా జాయిన్ అయ్యి నేను ఒక మెయిన్ సినిమాటోగ్రాఫర్, కంపెనీలోని మెయిన్ సినిమాటోగ్రాఫర్గా అయ్యేంత వరకు డెవలప్ అయ్యాను, నేర్చుకున్నాను, స్కిల్స్ ప్రాక్టీస్ చేశాను. సో అక్కడ నుంచే నాకున్న అవగాహనని నేను డబల్ చేసుకున్నాను. నా ట్రావెల్ గురించి చెప్తే కనుక, ఈ జాబ్ వచ్చిన తర్వాత నేను ఉండేది రామంతపూర్, ఉప్పల్. అక్కడ నుంచి వెంకటరెడ్డి నగర్ 18V అనే బస్ ఎక్కి సికింద్రాబాద్ దిగి సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో లోకల్ ట్రైన్ ఎక్కి మళ్ళీ ఇదే హైటెక్ సిటీలో దిగి, ఈ హైటెక్ సిటీ నుంచి ఇక్కడ నుంచి 1/2 hour నేను వాకింగ్, ఎవ్రీడే వాక్ చేసుకుంటూ వెళ్ళి నేను ఆఫీస్కి వెళ్ళేవాడిని. అలా 4 సంవత్సరాలు ట్రావెల్ చేశాను. అలా ట్రావెల్ చేసి నడుచుకుంటూ వెళ్తూ ఉన్న దారి ఏదైతే ఉందో అందరికి కూడా జస్ట్ అది ఆఫీస్కి వెళ్ళడానికి రూటు. నాకు మాత్రం అక్కడే నేను అనుకున్న సినిమా అనేదానికి హైదరాబాద్లోకి వచ్చిన తర్వాత ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అదే దారిలో చేశాను. ఎందుకు ఈ స్టేషన్ నేను అంత స్పెషల్గా ఫస్ట్ నుంచి కూడా మాట్లాడుతున్నానంటే ఏమో తెలియదు, నాకు ఒక ఫీలింగ్ అనమాట. నేను ఇదే స్టేషన్లో లోకల్ ట్రైన్ దిగి ఇంకా నెక్స్ట్ డే ఇంకా ఆపర్చునిటీ లేదు హైదరాబాద్లో, వెనక్కి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు నేను ఈ లోకల్ ట్రైన్ దిగి వెళ్ళి ఇంటర్వ్యూ ఫేస్ చేసి ఓకే చేసుకొని మళ్ళీ తిరిగి వచ్చి అదే ట్రైన్లో కూర్చొని ఇంటికి వెళ్ళేటప్పుడు నాలో ఎన్నో భావోద్వేగాలు. అంటే నేను ఇంకా సర్వే అవుతాను హైదరాబాద్లో, నేను ఉండబోతున్నాను అంటే దాని బిఫోర్ డేనే నాకు ఏముండే అంటే ఇంకా అయిపోయింది, మనకి హైదరాబాద్లో మనం ఉండలేం, చాలా ఆశలు పెట్టుకొని కలలుగానే వచ్చాము హైదరాబాద్ అనుకున్నా. కానీ ఆ ఒక్క ఇంటర్వ్యూ ఈ రోజుకి నన్ను ఈ లెవెల్లో ఇక్కడ కూర్చోబెట్టింది. 2026లో నేను మీతో మాట్లాడుతున్నానంటే ఆ రోజు జరిగిన ఇంటర్వ్యూ, ఆ రోజు నేను ట్రావెల్ చేసిన ఆ ట్రైన్ జర్నీ. అందుకే ఈ వీడియోని ఈ స్టేషన్ నుంచి మొదలు పెడుతున్నాను. ఇప్పుడు పాయింట్కి వెళ్తే
యాక్చువల్గా ఇదంతా నా ఎమోషనల్ జర్నీ బేసిక్గా. ఎందుకంటే నేను ఇంకా హైదరాబాద్లో ఉన్నాను అంటే ఆ రోజు జరిగిన వింత అనుకోవాలో ఆశ్చర్యం అనుకోవాలో ఏంటో తెలియదు. కానీ దాంతోపాటే నేను ఏదైతే అనుకుని హైదరాబాద్లో అడుగు పెట్టానో, అంటే ఫిలిమ్స్ వైపు జర్నీ చేద్దాం అని చెప్పేసి స్టెబిలిటీ ఇన్కమ్ గురించి జాబ్లో జాయిన్ అయ్యాను. జాబ్లో జాయిన్ అయిన తర్వాత చాలా నేర్చుకున్నాను, స్కిల్స్ నేర్చుకున్నాను. దాని తర్వాత ఆ ట్రావెల్ ఇందాక మీకు చెప్పినట్టు నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత తీసిన వే చూపిస్తానని చెప్పాను కదా, అది జరిగింది. దాంట్లో కూడా ఒక హైలైట్ ఏంటి అంటే నేను ఆ రోజు ఒక ఛాలెంజ్ పెట్టుకున్నాను. 1 డేలోనే షూట్ చేసి, ఎడిట్ చేసి, డబ్బింగ్ చేసి, మ్యూజిక్ చేసి ఆ ఫిలింని రిలీజ్ చేయాలి అని చెప్పేసి. సో దానికి అనుకున్నట్టు ఆ ఫిలింని నేను రిలీజ్ కూడా చేశాను. సినిమా అనే ఒక పిచ్చి నన్ను పాల్వంచ నుంచి హైదరాబాద్ దాకా తీసుకొచ్చింది. హైదరాబాద్లో కూడా సెట్ అవ్వడానికి ఒక పాయింట్ ఆఫ్ లో సినిమా అని అనిపిస్తుంది. ఎందుకంటే సినిమా మీద ఇష్టంతోనే నేను ఎడిటింగ్ నేర్చుకున్నాను. ఆ ఎడిటింగ్ని ఆధారంగా తీసుకొని ఈరోజు మళ్ళీ ఇక్కడ కూర్చున్నాను. సో సినిమా అనేది లేకపోతే నా లైఫ్లో నేను హైదరాబాద్లో లేను. అందుకే నాకు ఎమోషన్, ఎడిటింగ్ నుంచి ఒక జాబ్ నుంచి ఈ ట్రావెలింగ్ అంతా నాకు ఆ ఫస్ట్ ట్రైన్తోనే ట్రావెల్ అయ్యాను కాబట్టి ఈ ఎమోషన్ అన్నమాట. ఇదే నేను ఇందాక చెప్పాను కదా, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ టైం నా ఫ్రెండ్ కార్తిక్తో కలిసి చేసిన షార్ట్ ఫిల్మ్ ప్లేస్ ఇదే అనమాట. ఈ ఒక్క దారిలోనే షూట్ అంతా కంప్లీట్ చేశాను. ఆల్రెడీ చెప్పాను కదా, దానికి ఒక టాస్క్ తీసుకొని చేశానని చెప్పేసి. అంటే ఒక రోజులోనే షూటు, ఎడిట్, మ్యూజిక్, డబ్బింగ్, ఓవరాల్గా టైటిల్స్ అంతా చేసి ఫైనల్ చేసి అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన లింక్ కూడా ఐకార్డ్స్లో ఇస్తాను నేను. అండ్ అది చాలా ఎమోషనల్ నాకు ఆ షార్ట్ ఫిల్మ్. ఎందుకంటే ఫస్ట్ హైదరాబాద్ అడుగుపెట్టిన తర్వాత తీశాను, టార్గెట్ పెట్టుకొని తీశాను, 1 డేలో చేశాను. సో దీనికంటే ముందు ఒక లిస్ట్ ఉందన్నమాట, 10 షార్ట్ ఫిల్మ్స్ చేశాను నేను. తర్వాత సినిమా అనే టాపిక్ వచ్చింది కాబట్టి ఈ వీడియోలో కొంచెం ముందుకెళ్దాం. 2016తో స్టార్ట్ అయింది కదా ఈ వీడియో. దానికంటే కొంచెం ముందుకెళ్ళి నా స్కూల్ ఏజ్ అంటే 2006లో నా స్కూల్లో చిన్న కళలా మొదలైంది ఈ సినిమా జర్నీ. సో దాని గురించి పూర్తిగా క్లారిటీగా నా స్కూల్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ బొలేర్గూడెం, అక్కడ నుంచి నా సినిమా ప్రయాణం, నా లైఫ్లోకి ఎలా ఎంట్రీ అయింది అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం.